అని చెప్పేసి కాస్ట్. వనపర్తి జిల్లా కిల్లా గణపూర్ మండలం సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడి తోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ఎల్లమ్మతో పాటు కూతురు కుమారుడిని హత్య చేసి అనంతరం నరసింహులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కుటుంబ ఆర్థిక ఒత్తిడిలు, అప్పుల బాధలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక ఆయన వచ్చి గుళ్ళాయన వచ్చి పండుకున్నాక తీసుకుపోయి రైలు కింద తీసి మనం చంపుదాం రావిలేదని పైసలు కట్టకుండా పానం పోతుంటే చూసి సంతోషపడదామని అంట. అప్పుల గురించి ఇంకా అదే ఆలోచిస్తూ వాళ్ళు చేసుకోవాలన్న పని మీద కూడా ఇంట్రెస్ట్ లేకున్నది. ఆరోగ్యంగా ఇద్దరికి పానం పలేదు. మనకి తెల్ల పత్రికలైనా రోజు గ్లూకోజులు మొన్న ఒక 4 రోజులు కూడా వేయలేదు వానికి బాటిల్ తీసేసి. ఇంకా అటువంటిప్పుడు వాళ్ళు అనడానికే ఇదైపోయినారు సార్. కొంచెం ఆర్థికంగా అప్పులు ఎక్కువైనాయని తెలుస్తుంది. ఈ అప్పుల బాధ భరించలేకనో మరి అప్పుల వల్ల ఒత్తిడి వల్ల అతను తన భార్య ఎల్లమ్మ హేమలత కొడుకుని 12 సంవత్సరాల కొడుకు సాయి, తర్వాత కూతురు సాయి అమ్మాయి కూడా ముగ్గురు కూడా తన వాటర్లో ముంచి చంపేసి తర్వాత తను కూడా ఇక్కడే ఉన్నటువంటి ఫామ్ హౌస్లో దాంట్లో ఉరేసుకొని చనిపోయాడు. ఈ సంగతి చాలా దురదృష్టకరం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరైనా అప్పులు తీసుకోవడంలో తప్పు